హలో వివర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు చేపల కూర చేసుకుంటామండి. మా వదిన చేపల కూర చేస్తుంది ఈరోజు. చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా మసాలా దినుసులు తీసుకున్నామండి. దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయలు, స్టార్ పువ్వు, మిరియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులండి, ఒక 2 స్పూన్లు 3 స్పూన్లంతా ధనియాలు తీసుకున్నాను. ముందుగా ఈ కరివేపాకు వేసుకొని బాగా ఇట్లా వేయించుకోవాలి. ధనియాలు కానీ వేసేసుకున్నానండి. ఈ మసాలా దినుసులు ఒక్కొక్కటిగా వేసి బాగా ఇట్లా వేయించుకుంటాము. సన్న మంట పెట్టుకొని బాగా ఇట్లా వేయించేసుకోవాలి. చేపలు కానీ బాగా ఇట్లా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు మెంతులు, జీలకర్ర ఉన్నాయి, అవి కానీ వేసేసుకుంటాం. మంచిగా ఇట్లా వేయించుకొని చల్లారి పెట్టుకుంటాము. చల్లారిన దాన్ని మిక్సీ జార్లో వేసానండి. బాగా పౌడర్ చేసుకుంటాం. ఇప్పుడు రుబ్బడానికి కాజు పప్పులు ఒక పిడికిడంత తీసుకున్నానండి. ఇప్పుడు ఎర్రగడ్డలు ఒక 2 ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకున్నా. టమాటాలు ఒక 3 టమాటాలు వేసుకున్నాను. ఇది పేస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ సపరేట్గా చేసుకుంటామండి. ఇప్పుడు అల్లం వేసుకున్నాను కదా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కానీ బాగా ఇట్లా ఒలిచి పెట్టుకున్నాము. 100 గ్రాముల అల్లం అండి, 100 గ్రాముల వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. మంచిగా దీనికి చెడిపోకుండా మనకు పాడవకుండా ఉండాలంటే ఒక గెరిటె నూనె వేసుకున్నానండి. ఇట్ట మనం రుబ్బి మనం పెట్టుకున్నంటే ఫ్రిడ్జ్లో ఒక 2 నెలలైనా పాడవదండి. మనకు పులుపు వాసన అట్లా ఏం రాదు. అన్నీ రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు చింతపండు కానీ బాగా ఇట్లా కలిపి పెట్టుకున్నాము. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను, బాగా నూనె వేసుకున్నానండి. నూనె బాగా కాగింది. ఇప్పుడు వచ్చేసి మనం టమాటాలు ఈ పేస్ట్ వేసేసుకున్నాను. కాజు టమాటా రుబ్బుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకున్న ఎర్రగడ్డలు. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటాము. ఈరోజు మా వదిన చేస్తుందండి, చాలా బాగుంటుంది. చేపల పులుసు చాలా రుచిగా చేస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి, ఒక 3 స్పూన్లంతా. పసుపు, ఒకసారి బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు కారం పొడి వేసుకున్నానండి. ఇందులో చింతపండు కానీ పోస్తాం కాబట్టి మంచిగా కారం బాగా మనకు తగినంత వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లంతా వేసిందండి మా వదినైతే. ఇప్పుడు చింతపండు పెద్దగా ఇట్లా ఒక సీనికాయ అంత చింతపండు తీసుకొని ఇట్లా గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అది పోసేసుకుంటాము. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పౌడరు ఒక 3-4 స్పూన్లంతా వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను, ఒక 3 స్పూన్లంతా కొబ్బరి పొడి. ఇప్పుడు చేప ముక్కలు బాగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుంటాం. దీంట్లో నీళ్లు వాడకుండా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి చేప ముక్కలలో నుండి నీళ్ళు ఊరుతాయి, అవి నీళ్ళే సరిపోతుంది మనకి. ఈ చేపల ఎగురుతో ఎంత అన్నం కొంచెం వేసుకున్నా కానీ చాలా అన్నం తినచ్చండి, అంత రుచిగా ఉంటుంది. బాగా ఇట్లా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనకి గెరిటేసి కలుపుకుంటా మనం గిన్నెన ఇట్లా చేయాలి. అప్పుడే మనకి చేపలు బాగా నలిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాము. మూత పెట్టుకున్నానండి, బాగా ఉడికింది. చూడండి ఎంత బాగా నూనె అంతా పైకి వచ్చింది. ఇట్లా నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బాగా అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోవాలండి, అప్పుడే మనకు మంచిగా ఉడుకుతుంది. లేకపోతే అడుగు పట్టే గిన్నె అయితే మనకు కష్టం అవుతుంది, మాడిపోతుంది.
వేడివేడిగా చేపల ఈగరు రెడీ అయిపోయింది. చూడండి, ఫైనల్గా ఒకసారి ఇట్లా చేసుకుంటాం. వేడివేడిగా చేపల ఈగరుగానే రెడీ అయిపోయింది. ఈరోజైతే అన్నంలోకి తింటున్నానండి నేను. ఒక చేప తలకాయ ముక్క పెట్టుకున్నాను, ఒక తోక ముక్క అండి. ఈ ఈగరు వేసుకుంటున్నాను. కొద్దిగా ఈగరైనా మనకి చాలా తినచ్చండి, అంత రుచిగా ఉంది. మీరు ఒకసారి తప్పకుండా మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ ఎప్పటికీ ఇట్లనే చేసుకోవాలనుకుంటారండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా అన్నం కలుపుకున్నాం కదండి, కలుపుకున్న అన్నంలోకి చేప ముక్క తీసి పెట్టుకొని, ఈరోజైతే నేను జిలేబీ చేపలు తీసుకున్నాను. ఈ చేపలో ముళ్ళులు కానీ ఎక్కువ ఉండవండి, ఒక ముళ్ళే ఉంటుంది. ఈ చేప ముక్క తీసుకొని ఇట్లా అన్నంలో పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే ఇంకా స్వర్గమేనండి, అంత బాగుంటుంది. మీరు ఇట్లనే చేసుకోండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, చూస్తుంటే మీకే నిలుస్తుంది కదా. ఇట్లనే ఒకసారి చేసి చూడండి, ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. నేను ఈరోజు ఈ చేపలు ఈగరుతో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.